ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా కోయిలాళ్వార్ తిరుమంచనం. ఈ నెల 17 నుండి శ్రీ కళ్యాణ వెంకన్న సాక్షాత్కార వైభవోత్సవాలు. అంగరంగ వైభవంగా పూరి జగన్నాథుడి రథయాత్ర మహోత్సవం. భక్తజన సందరంగా దర్శనమిచ్చిన పూరీ క్షేత్రం. నెల్లూరు జిల్లా రామతీర్థంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. తెప్పలపై శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వరుడి సుందర సోయగం. విద్యా సౌగంధాలతో విరాజిల్లిన తిరుపతి మహతి కళాక్షేత్రం. టీటీడీ విద్యా సంస్థల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. నాణ్యత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామన్న టీటీడీ చైర్మన్, ఈవోలు. టీటీడీకి అనుబంధంగా తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజన సేవ సంప్రదాయబద్ధంగా జరిగింది. నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు వైభవోపేతంగా జరగనున్నాయి. ఓ భక్తునికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్కారమై ధూపదీప నివేదనలు సమర్పించాలని ఆదేశించారు. అందుకు గుర్తుగా ప్రతి ఏటా స్వామివారి సన్నిధిలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం శ్రీనివాస మంగాపురంలో కోయిలాళ్వార్ తిరుమంజనం సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. టీటీడీ అధికారులు, అర్చకులు సుగంధ పరిమళ ద్రవ్యాలతో నింపిన లేపనాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ముఖమండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ గరుడాళ్వార్ సన్నిధి, గంట, గర్భాలయ గోడలకు సుగంధ పరిమళ ద్రవ్యాన్ని రాశారు. ఆలయాన్ని పూర్తిగా నీటితో శుద్ధి చేసి ధ్వజస్తంభం, బలిపీఠాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన శ్రీవారి భక్తుడు దిండుకుర్తి నరసింహులు 2 పరదాలు, 2 కురాలాలను ఆలయ అధికారులు, అర్చకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నారాయణం, వెంకట శేషాచార్యులు కోయిలాళ్వార్ తిరుమంజన విశేషాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి వివరించారు. శ్రీనివాస మంగాపురంలో రేపటి నుంచి స్వామివారికి సాక్షాత్కార వైభవోత్సవం అని 3 రోజులుగా జరపబడుతుంది. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి కోయిలాళ్వార్ తిరుమంజనం అనేటువంటి కార్యక్రమం. ఇదంతా కూడా ఈ యొక్క భిత్తి పార్శ్వాలు, గోడలు, వీటన్నిటికి కూడా పరిమళ ద్రవ్యాన్ని లేపనం చేసేటువంటి ప్రక్రియ ఏదైతుందో దాన్ని
కోవిల ఆలవార్ తిరువంజనంగా పరిగణింపబడుతున్నారు. అటువంటి ప్రక్రియ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. రేపటి రోజు నుంచి చక్కగా 3 రోజులు స్వామివారు ఈ యొక్క క్షేత్రంలో నేను ఆవిర్భవించాను అని చెప్పినటువంటి రోజుగా పురస్కరించుకొని 3 రోజులుగా చిన్న బ్రహ్మోత్సవంగా ఇక్కడ జరపబడుతోంది. దానిలో రేపటి రోజు చక్కగా స్వామివారికి ఉదయం నుంచి స్నపన తిరుమంజనం, సాయంకాలం రోజు చక్కగా 7 గంటల నుంచి విశేషంగా స్వామివారికి శేషవాహన సేవ, రెండవ రోజు చక్కగా హనుమంత వాహనం సేవ, మూడవ రోజు స్వామివారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి స్వర్ణ గరుడోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 4వ రోజు స్వామివారు విశేషంగా పారువేటోత్సవం అనేటువంటి కార్యక్రమం ఉంది. చక్కగా పారువేట మండపం వేయించేసి భక్తులందరినీ కూడా కటాక్షిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క 3 రోజులు స్వామివారి యొక్క కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలకి పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద. జగన్నాథుడి రథచక్రాలు కదిలాయి. పూరీ క్షేత్రంలో అశేష భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీ మహావిష్ణువు దారు బ్రహ్మగా కొలువైన అద్భుత వైష్ణవ ధామం ఒడిశా రాష్ట్రంలోని పూరి. స్వామివారు ఈ క్షేత్రంలో సోదరీ సోదరులతో వేంచేసి ఉండటం అద్భుత విశేషం. ఏటా లక్షలాది మంది భక్తులతో అత్యంత వైభవపేతంగా సాగే జగన్నాథుడి రథయాత్ర ఈ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్నాథుడి భక్తుల సమక్షంలో జయ జయ ధ్వనుల నడుమ భక్తజన సందరంగా మొదలైంది. జగన్నాథ స్వామి నయన పదగామి భవతుమే అంటే ఈ ప్రపంచానికి నాథుడు, ప్రభువైన సర్వ జగద్రక్షకుడు ఆ జగన్నాథుని శరణు వేడి స్వామివారు సూచించిన మార్గంలో పయనిస్తే సర్వ సంపత్కరం అని లోకోక్తి. పూరి జగన్నాథ రథయాత్ర వేలాది మంది కృష్ణ భక్తులు ఎదురు చూసే విశిష్ట పర్వదినం. అంతర్జాతీయంగా పేరొందిన అతిపెద్ద హిందూ ధార్మిక సంబరం. ఈ క్రమంలో గురువారం పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామివారి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అశేష భక్తలోకం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా జగన్నాథుడి రథయాత్రను కనులారా వీక్షించి పులకించింది. ఏటా ఆషాఢమాసం విధియ రోజు ప్రారంభమయ్యే ఈ రథోత్సవంలో ప్రధాన అంశం బలభద్ర సుభద్ర సమేతంగా జగన్నాథుడు తన పెంపుడు తల్లి అయిన గుండిచాదేవి వద్దకు బయలుదేరి వెళ్లడం. ఇందుకోసం దేవదేవునికి అతని సోదరీ సోదరులకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన రథాలు ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నందిఘోష లేదా గరుడ ధ్వజ, కపిల ధ్వజగా పిలిచే జగన్నాథుడి రథం 16 చక్రాలు కలిగి ఎరుపు పసుపు రంగు బట్టలతో 45 అడుగుల ఎత్తులో సమున్నతంగా దర్శనమిచ్చింది. ఇక తాళధ్వజగా పేర్కొనే బలరాముడి రథం 40 అడుగుల ఎత్తులో 14 చక్రాలు కలిగి ఎరుపు నీలం రంగులతో అందంగా గోచరిస్తుంటుంది. అలాగే పద్మధ్వజం దర్పదళాన్గా చెప్పే సుభద్రాదేవి రథం 43 అడుగుల ఎత్తులో 12 చక్రాలతో ఎరుపు నలుపు రంగు వస్త్రాలతో చూడ ముచ్చటగా కనువిందు చేసింది. అనంతరం భక్తుల జగన్నాథ జయ జయ ధ్వానాలతో పూరీ క్షేత్ర నగర వీధులు మారుమ్రోగాయి. దారి పొడవున భక్తులు రథాలపై వేంచేసి ఊరేగుతున్న సుభద్ర బలభద్ర సహిత జగన్నాథుని కనులారా దర్శించి పరవశులయ్యారు. ఈ 3 రథాలలో పిన్నిగారింటికి బయలుదేరిన బలభద్ర సుభద్ర సహిత జగన్నాథ స్వామివారు అక్కడ వారం పాటు విడిది చేసి రాజమర్యాదలు ఉత్సవ కైంకర్యాలు స్వీకరించి తిరిగి ప్రయాణమై పూరీ క్షేత్రానికి చేరుకోవడంతో జగన్నాథుడి రథయాత్ర సంబరం పరిసమాప్తమవుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చైర్మన్ గా ఉన్న జూ పార్క్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇతర కమిటీ సభ్యులకు అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జూ పార్క్ కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రులు ఇతర కమిటీ సభ్యులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
తిరుచానూరు క్షేత్రంలో కొలువైన సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంలోని శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం 12వ పీఠాధిపతి శ్రీ వరాహ మహాదేశకన్ స్వామీజీ తన శిష్య బృందంతో కలిసి దర్శించుకున్నారు. టీటీడీ పెద్దజేర్ మఠం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి తిరుచానూరు ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, ఇతర అధికారులు, అర్చకులు ఇస్తికపాల్ స్వాగతం పలికి శఠారి మర్యాదలు చేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అమ్మవారి గర్భాలయంలో అమ్మవారికి సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం తీర్థం, శటారి, పట్టు వస్త్రాలు, మాల మర్యాదలను పీఠాధిపతికి నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి అలమేలు మంగమ్మను స్తోత్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. దర్శనానంతరం శ్రీ వరాహ మహాదేశకన్ స్వామీజీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ అనుగ్రహ భాషణం చేశారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ எம்பிராட்டி புருஷகார பூத்தை ஆச்சாரிய பரம்பரையில் ஸ்ரீயை நமஹா ஸ்ரீதராய நமஹான்னு சொல்கிறோம். இவளும் பிராட்டியம் ஒரு ஆச்சாரிய. எம்பெருமானுக்கும் ஜீவனுக்கும் சம்பந்தத்தை ஏற்படுத்துபவள் பிராட்டி புருஷகார பூத்தை. அந்த பிராட்டியை செய்வதற்காக அலர்மேல் மங்கை உரைமார்பனும் அலர்மேல் மங்கையும் அவளை அருளை பெறுவதற்காக இங்கே திருச்செங்கனூர் பத்மாவதி தாயாரை மங்களாசனம் செய்வதற்காக ஸ்ரீரங்கத்திலிருந்து யாத்திரையாக வந்து கொண்டிருக்கிறோம். அதிலே இன்றைய தினம் நன்னாள், பொன்னாள், இந்நாள், இனிய நாள். பிரணவார்த்த பிரகாசனுடைய பெரிய மகிழ்ச்சி இந்த எம்பிராட்டி. மகாலட்சுமி, பத்மாவதி, பத்மாசனி என்று பலவாறாக அவளுக்கு திருநாமம் உண்டு. அந்த திருநாமம் அவள் அருள் இருந்தால்தான் எம்பிரானுடைய அருளும் கிடைக்கும் நமக்கு. அதனாலே இவன் தான் வாத்சல்ய பூதா. இப்போ இங்கே இருக்கிற அர்ச்சக, பரிச்சாரக, அதிகாரிகள், அலுவலர்கள் எல்லாரும் இந்த மங்களாசாதனத்தை சிறப்புற்று செய்தார்கள் என்று ரொம்ப மகிழ்ச்சி அடைகிறோம். கவிதார்க்கு சிம்மாய கல்யாண குணசாலினே ஸ்ரீமதே வெங்கடேசாய வேதாந்த குரவே நமஹ. చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం రామాపురం వద్ద కొలువైన శ్రీ దక్షిణకాళి వారాహి అమ్మవారి శక్తిపీఠంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ వారాహి ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు విశేషంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, మంగళహారతులు అందజేశారు. వారాహి అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు తీర్థప్రసాదం శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. నెల్లూరు జిల్లా రామతీర్థం గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శివపార్వతుల తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అర్చకులు స్వామి అమ్మవార్లను సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అందంగా తీర్చిదిద్దిన తెప్పపై కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామివారిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ తెప్పోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రసిద్ధ వైష్ణవాలయంగా వెలుగొందుతున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం సహస్ర దీపాల కాంతుల్లో మెరిసింది.
ఆలయంలో నిత్య పూజలు, విశేష సేవలను ఎంతో వేడుకగా జరుపుతారు. ఈ నేపథ్యంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని సహస్ర దీపాలంకార మండపంలో ఉయ్యలలో వేంచేపు చేశారు. భక్తుల గోవిందనామ స్మరణలు, మేళ తాళాల నడుమ సాగిన సహస్ర దీపాలంకార సేవలో స్వామి అమ్మవార్లు దివ్యంగా అనుగ్రహించారు. టీటీడీ విద్యా సంస్థలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగిన ఈ వేడుకలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్, పాలక మండలి సభ్యులు పాల్గొని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. సనాతన ధర్మ వ్యాప్తికి, శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని, ఉత్సవ విశేషాలను విశ్వవ్యాప్తం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. టీటీడీ నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాలు భారతావనిలోని వివిధ దేవాలయాలకు ఎంతో ఆదర్శంగా, ఆచరణీయంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం విద్య, వైద్య రంగాలకు తగిన ప్రాధాన్యతనిస్తూ ఇతోధికంగా సామాజిక సేవలో తన పాత్రను పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి టీటీడీలోని విద్యా సంస్థల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు 162 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా వసతులు కల్పించడమే కాకుండా వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి పాఠ్యాంశాలను రూపొందించి బోధిస్తోంది. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని 2 జూనియర్ కళాశాలలు, 6 ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్లలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వారిని ప్రోత్సహిస్తూ ప్రతిభా పురస్కారాలను అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం 147 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల వీణా వాయిద్య కచేరీ, నృత్య రూపక ప్రదర్శనలు కనువిందుగా జరిగాయి. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్, పాలక మండలి సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ, ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థుల వీణా వాద్య కచేరీ, నృత్య ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని, టీటీడీలోని 33 విద్యా సంస్థల్లో 20,000 మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే నేను ఆడియన్స్లో కూర్చున్నప్పుడు ఒక చక్కటి చిన్నారులు బ్యాలే ప్రదర్శన చేశారు. ఆ బ్యాలే చూస్తుంటే మన యొక్క విద్యా సంస్థలు ఏ స్టాండర్డ్లో ఉన్నాయో మనం చెప్పగలుగుతాం. అంత అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశారు. ఈరోజు మీ అందరికీ ఒక విషయం తెలియజేయదలుచుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి డిఈఓ మనకున్నారు. అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి జేఈఓ గారు శరత్ గారు ఉన్నారు. వీళ్ళందరికైనా మహా అద్భుతమైనటువంటి ఈవో మనకు ముద్దాడ రవిచంద్ర గారు ఉన్నారు. వీరి ముగ్గురు ఆధ్వర్యంలో 33 కాలేజీలు, సుమారు 20,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతారనేటువంటి నమ్మకం నాకు ఉంది. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం జరుగుతాయి. ఎందుకంటే ముగ్గురు కూడా పాజిటివ్ నేచర్ ఉన్న వ్యక్తులే, ఏ నెగిటివ్ లేదు వాళ్ళలో. ఏదో విద్యా సంస్థలకు మనం చేయాలి అని అనగానే, అదేవిధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పి మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా మేము అందరం కూడా వారి యొక్క ఆదేశాల మేరకే మేము ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీ మీద ఇక్కడ టీటీడీ విద్యాసంస్థల్లో చేర్పించి చదివిపిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కూడా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి వాళ్ళ యొక్క కోరికలను నెరవేరుస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ మీ అందరికీ మా యొక్క ఆశీస్సులు. మీరు కావలసినటువంటి ఫెసిలిటీస్ ఏం కావాలో అవన్నీ మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే మా పాలక మండలి వెంటనే ఆమోదిస్తుంది. ఇందులో ఏమాత్రం ఆలస్యం ఉండదు. అనంతరం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యుత్తమమైన విద్యా సంస్థలుగా టీటీడీ ఆధ్వర్యంలోని ఢిల్లీ శ్రీ వెంకటేశ్వర కళాశాల ఖ్యాతి చెందిందని, అన్ని విద్యా సంస్థలు అదే కోవలో అభివృద్ధి పథంలో పయనించాలని అభిలషించారు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మీ ప్రతిభని చాటి చాలామంది పిల్లలకి స్ఫూర్తిని ఇచ్చే విధంగా నిల్చున్నందుకు, మంచి మార్కులు తెచ్చుకుని ఈరోజు ప్రతిభా పురస్కారాలు స్వీకరిస్తున్న అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు. వాళ్ళ ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, గురువులకు కూడా నా మనస్ఫూర్తి అభినందనలు. నా ముందు చాలామంది చాలా చెప్పి ఉన్నారు. ఒక మంచి వాతావరణం ఏంటంటే దైవ సన్నిధి, ఆ దేవదేవుని యొక్క సంపూర్ణ కటాక్షం అంటే కటాక్షం, లేకపోతే చల్లని చూపు టీటీడీలో జరుగుతున్న వివిధ వ్యవస్థల మీద ఎప్పుడూ ఉంటుంది. భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటి అయిన శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఢిల్లీలో ఉంది. అది మన అందరికీ కూడా ఒక మంచి కాలేజు ప్రభుత్వ వ్యవస్థలో అంటే సెమీ ప్రభుత్వ వ్యవస్థలో ఎంత చక్కగా నడిపించవచ్చో నిరూపించబడింది. అదేవిధంగా మన తిరుపతిలో కూడా అన్ని విద్యా వ్యవస్థలు అదే స్థాయికి తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు మనకి ఉన్నాయి. దానికి గురువులకి కావలసిన అన్ని వసతులు ఇప్పుడు ఉన్న పాలక మండలి సమకూర్చడానికి అనుకూలంగా ఉంది. వాళ్ళ ఆలోచన విధానంగా తదనుగుణంగా ఏమేమి అవసరమో అన్నీ చేయటానికి అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి తగిన నిధులు ఉన్నాయి. అవన్నీ కూడా త్వరితగతిన ఏర్పాటు చేయటం జరుగుతుంది. పిల్లలందరికీ మనవి, దయించి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొని జీవితంలో ఉన్నత స్థానానికి రావాల్సిందిగా మనవి. ఇక్కడ ఎక్కువ మంది రైతు పిల్లలు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, పల్లెల నుంచి వచ్చేవారు అని. మీకేమైనా స్ఫూర్తినిస్తుంది, మీకేమైనా భావన కలుగుతుంది అంటే చెప్పగలను. నేను కూడా ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని. మా అమ్మ నాన్న కూడా వ్యవసాయ కుటుంబమే. మా అన్న ఇప్పటికీ వ్యవసాయమే చేస్తుంటారు. మా అన్నదమ్ములకి నాకు ఉన్న ఏకైక తేడా విద్య. కేవలం విద్య వలన ఒక 3 జిల్లాలకి కలెక్టర్ చేయగలిగాను. ఈ చిత్తూరు జిల్లాకి, నెల్లూరు జిల్లాకి, ఈస్ట్ గోదావరి జిల్లాకి. కేవలం విద్య వలన కొన్ని డిపార్ట్మెంట్స్కి దిశానిర్దేశం చేయగలిగి నిర్ణయాలు తీసుకునే స్థాయికి, సెక్రటరీ స్థాయికి ఎదగగలిగాం. కేవలం విద్య వలన ఈరోజు విద్య ప్లస్ వివిధ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ దాని వలన ఈరోజు ఈ మహాసంస్థానానికి ఈవో టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాగలిగారు. సో మనిషి మధ్య తేడా తేగలిగేది కేవలం విద్య మాత్రమే. మీరు 10 మందికి మంచి చేయాలనుకుంటే, 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి అనుకుంటే
అన్నింటికన్నా సులభైన మార్గం విద్య. విద్యని చక్కగా నేర్చుకోండి, ఉపయోగించుకోండి. తద్వారా సమాజంలో మంచి పౌరులుగా, 10 మందికి ఉపయోగపడే పౌరులుగా ఎదిగేయటానికి మంచి అవకాశం ఉంటుంది. అనంతరం టీటీడీ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న 2026వ సంవత్సరం అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్, పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, నన్నపునేని సదాశివరావు, జానకీదేవి, టీటీడీ విద్యాశాఖ అధికారి దేవినేని ఫణికుమార్ నాయుడు 5 గ్రాముల వెండి డాలర్ మెమెంటో ప్రశంసా పత్రాలను అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ టీటీడీలో విద్యా వైద్య రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకై పటిష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి టీటీడీలోని విద్యాలయాల అభివృద్ధికి 162 కోట్ల రూపాయలను మంజూరు చేసి విద్యా కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమానికి టీటీడీ విద్యా భాగంలోనే ఇది ప్రారంభానికి సూచిక, భవిష్యత్తు కూడా పునాది. ప్రతిభా పురస్కారాల అవార్డు అనేది మొదటి టైం 150 సంవత్సరాల చరిత్రలో, టీటీడీ చరిత్రలో మొదటి టైం ఇంత ఇంటిగ్రేటెడ్గా చేయటం నిజంగా సంతోషంగా భావిస్తూ, రిజల్ట్స్ రాగానే మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి మనం పురస్కారాలు అందజేస్తూనే భవిష్యత్తులో ఉన్న పిల్లలకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేదు అన్నారు. అప్పుడు సార్ ఇక్కడ అలాంటిది చేయలేదు అంటే వెంటనే చేయండి అని ఆ రోజు మీ రిజల్ట్స్ రాగానే ఆ రోజు చెప్పటం, ఆ రోజు నుంచి మరి ఈరోజు కార్యక్రమం ఎందుకు డిలే అయింది కూడా చెప్పారు. అంటే సార్ యొక్క ఆలోచన మీకు ప్రతిభకు గుర్తింపు కాదు, ఆ గుర్తింపు రాబో తరాలకి ఆదర్శం కావాలి, ఇన్స్పిరేషన్ కావాలనే ఆలోచన తట్టించిన ఈఓ గారికి మనసారా టీటీడీ విద్యాశాఖ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మనం మొదటి స్కూల్
వెల్లూరులో 150 సంవత్సరాల క్రితం ఒక స్కూల్ ప్రారంభమైంది తమిళనాడు వెల్లూరులో. అక్కడి నుంచి ప్రారంభమైన విద్యా టీటీడీలో 33 విద్యాలయాలకి పునాది వేసింది. ఇంకా అవి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇంకా ఆదర్శం నిలవటానికి ఘనంగా తప్పదు. ఎప్పుడూ లేని విధంగా గౌరవ సీఎం గారు ఒక సూచన చేశారు, విద్య మీద సమీక్ష సపరేట్గా చేద్దాం అని లాస్ట్ నవంబర్లో. దీని మీద మౌలిక వసతులు కానీ మన విద్యార్థులకి వసతుల కల్పన కానీ చెప్పటం ఆధారంగా మన గౌరవ బోర్డ్ చైర్మన్ వారు బిఆర్ నాయుడు గారు మరి ఇమ్మీడియట్గా ఎడ్యుకేషన్ కమిటీ అని ఫామ్ చేసి ప్రతి కాలేజీకి స్కూల్కి పంపించి మరి ఏమేమి మౌలిక వసతులు కావాలి, ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, మన పిల్లలు దేంతో తక్కువ ఉండకూడదని చెప్పి 162 కోట్ల రూపాయలు గౌరవ ఈఓ గారి సహకారంతో బోర్డు సభ్యులు మంజూరు చేయటం నిజంగా చరిత్రలో ప్రథమం. ఇది సార్ వీటిని కూడా వెంటనే పూర్తి చేయాలని కూడా ఈఓ గారు మాకు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. వాటిని వెంటనే చేయటానికి సంవత్సరం లోపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విద్య అనేది వెలుగుకు ప్రసాదం. సో ఆ విద్య మీరు ఎక్కడ తీసుకుంటారంటే వెంకటేశ్వర స్వామి కృపతో, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉన్న స్కూల్స్లో మరి మీరు విద్య అభ్యసిస్తున్నారంటే మరి మీకు ఖచ్చితంగా ఆ స్వామివారి కృప ఉంది కాబట్టే ఈ స్కూల్లో మీరు కాలేజీలో చదువుతూ ఉన్నారు. ఇంకా మీరు మిగతా ఫ్యూచర్లో కూడా మంచి కెరియర్ ఉండాలంటే మంచిగా మీరు చదివి ప్రతి ఒక్క స్కూల్కి ప్రతి ఒక్క కాలేజీకి అసెట్ కావాలి. అసెట్ అంటే మీరు ఒక మంచి ఇప్పుడే ఉత్పల స్నేహశ్రీ కూడా చెప్పాం. అంటే వాళ్ళు ఇంతమంది 1000 మంది పిల్లలు ఉండొచ్చు కానీ వారి పేరు వచ్చింది. ఎందుకంటే ఆ కాలేజీకి మోడల్. ఆ విధంగా ప్రతి ఒక్కరూ చదివే విధంగా మరి మీరు బాగా ఆ కాలేజీకి అసెట్ కావాలి. మీ యొక్క ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఆ ప్రాంతం నుంచి ఆ విలేజ్కి అసెట్ కావాలి. ఈ రాష్ట్రానికే ఆదర్శం కావాలని మనసారా కోరుకుంటూ మీ కెరియర్ బాగుండాలని మరొక్కసారి వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఈ ఇంత పెద్ద కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన డిఓ గారు వాళ్ళందరి టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమో వెంకటేశాయ. అనంతరం విద్యార్థులు తమ గురువులను గౌరవిస్తూ క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆపై టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, డీఈఓ డి ఫణికుమార్ నాయుడులను ఈఓ ముద్దాడ రవిచంద్ర ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రతిమను అందజేసి అభినందించారు. చివరగా ప్రతిభా పురస్కారాలను స్వీకరించిన విద్యార్థులతో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ముచ్చటిస్తూ విద్యారంగంలో మరింతగా రాణించి ఉన్నత పదవులను అలంకరించాలని అభిలషించారు. విజయవాడ నగరంలోని త్రిశక్తి పీఠంలో వారాహి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసం పాడ్యమి మొదలు నవమి వరకు జూలై 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలను శ్రద్ధ సంప్రదాయాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా త్రిశక్తి పీఠంలోని శ్రీ కాళికాదేవి, శ్రీ వారాహిదేవి దివ్య రూపంలో కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. వారాహి అమ్మగా కటాక్షించిన కాళికాదేవికి అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా రామకృష్ణాపురం కొత్తపేటలోని శ్రీ ఆది పరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసంలో పాడ్యమి తిథి మొదలు నవమి తిథి వరకు శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలను జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో గర్భాలయంలోని శ్రీ వారాహి ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి దివ్య తేజోమూర్తికి మహాసంకల్పంతో అభిషేక సేవ అంగరంగ వైభవంగా జరిగింది. అభిషేకానంతరం శక్తి ప్రదాయిని శ్రీ వారాహిదేవిని దివ్య మంగళకర అలంకరణలతో కొలువుదీర్చి మహామంగళ హారతులు అందజేశారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విఘ్నేశ్వర అభిషేకం కనుల పండుగ జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న గణనాథునికి అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో గణనాథునికి నిర్వహించిన స్నపనాభిషేకాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో వీక్షించారు.
ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ వర కామాక్షి సమేత శ్రీ కార్యసిద్ధి అభయ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున అర్చకులు అమ్మవారికి చందన అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందన అలంకరణలో కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు అష్టోత్తర పూజలను నిర్వహించి పంచ కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 82,255 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,683 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,76,00,000 రూపాయలు, 4,43,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,64,000 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.